హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైమండ్ అశోక్ తెలుగు క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ 18 లో టేబుల్ టాప్ 4 లో ఉన్న టీమ్ మ్యాచెస్ అండ్ ఆ మ్యాచ్ కి సంబంధించిన హైలైట్స్, టీమ్ రికార్డ్స్ అండ్ ప్లేయర్ రికార్డ్స్ అండ్ ఈ 4 టీముల్లో డేంజరస్ ఓపెనింగ్ పేర్ అండ్ ఐపీఎల్ హైలైట్స్ ని చూసేద్దాం ఈ వీడియోలో ఒకసారి. మంచి థ్రిల్లింగ్ హైలైట్స్ ని చూడాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. మొదటగా ఆర్సీబీ మ్యాచెస్ అండ్ హైలైట్స్ చూద్దాం ఒకసారి. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఓపెనింగ్ మ్యాచ్ కోల్కతాలోని ఏడెన్ గార్డెన్ లో ఉత్కంఠంగా జరిగింది. ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఓపెనర్స్ గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్. మిడిల్ ఆర్డర్ లో రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్ అండ్ జితేష్ శర్మ. ఫినిషర్స్ గా టిమ్ డేవిడ్ అండ్ కృణాల్ పాండ్యా అండ్ రసిక్ సలాం. బౌలింగ్ లో యష్ దయాల్ అండ్ జాస్ హెజల్వుడ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ టీం ఆర్సీబీ చేసే బౌలింగ్ దాడికి తట్టుకోలేక 8 వికెట్ల నష్టానికి కేవలం 174 పరుగులు మాత్రమే చేశారు. జాస్ హెజల్వుడ్ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. యష్ దయాల్ 3 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆర్సీబీ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో వర్షం వస్తుంది అని అందరూ అనుకున్నారు. కాకపోతే వర్షంలో చినుకులు పడలేదు. విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ బ్యాట్ నుంచి 4లు 6లు పడ్డాయి. ఈ ఐపీఎల్ అనే సామ్రాజ్యానికి రాజే అతడు కాకపోతే ఇలాంటి విధ్వంసం ఇంకెవ్వరు చేస్తారు. నాకు ముందే తెలుసు. ఇన్ని రోజులు మనం చూసిన విరాట్ కోహ్లీ ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి మనం చూడబోయే విరాట్ కోహ్లీ ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు. నేను ఎలా అనుకున్నానో అలాగే చూపించాడు. ఈ రోజు ఆట ప్రారంభమైనప్పటి నుంచి అగ్రెషన్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ చేస్తూ ఆడాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 59 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 175 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లోనే ముగించారంటే ఇక మీరే అర్థం చేసుకోండి బ్యాటింగ్ ఎలా చేశారో అని. కోల్కతాలోని ఎడెన్ గార్డెన్ లో ఆర్సీబీకి చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. అలాంటిది వాళ్ళ గడ్డ మీద వాళ్ళని దెబ్బతీస్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం ఇలాగే ఉంటుంది. ఐపీఎల్ లో ఎడెన్ గార్డెన్ లో మొట్టమొదటి మ్యాచ్ లోనే తిరుగులేని డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ ని వాళ్ళ కంచుకోటలోనే బద్దలు కొట్టి ఎడెన్ గార్డెన్ లో ఆర్సీబీ అనే ఎర్ర జెండా రెపరెపలాడేలా చేశారు. కోల్కతాలో కేకేఆర్ ని చిత్తుగా ఏకంగా 7 వికెట్ల తేడాతో 174 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లోనే అరాచకమైన బ్యాటింగ్ తో మొట్టమొదటి గెలుపుని ఖాతాలో వేసుకుంది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తుంటే విరాట్ కోహ్లీ ఏ మాత్రం తీసిపోను అని మరోవైపు నుంచి ఫిల్ సాల్ట్ కూడా విధ్వంసం చేశాడు. కేకేఆర్ మాజీ ప్లేయర్ అయిన ఫిల్ సాల్ట్ వాళ్ళకి ఎగైనెస్ట్ గానే వీర విహారం చేస్తుంటే కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఆలోచించుంటుంది ఫిల్ సాల్ట్ ని ఎందుకు వదిలేసుకున్నామా అని. ఫిల్ సాల్ట్ గ్రీజులో ఉన్నంత సేపు 6లు 4లు సునామీ పుట్టించాడు. ఫిల్ సాల్ట్ ఏకంగా 31 బంతుల్లోనే 56 పరుగులు చేసి మైదానంలో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక వీళ్ళకి తోడు ఆర్సీబీ న్యూ కెప్టెన్ రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్. రజత్ పటిదార్ కేవలం 16 బంతుల్లో 34 పరుగులు, లియామ్ లివింగ్స్టోన్ 5 బంతుల్లో 15 పరుగులు చేసి తాండవం చేశారు మైదానంలో. ఇక ఈ మ్యాచ్ లో ఏకంగా ఆర్సీబీ 22 బాల్ మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కించుకుంది. ఆర్సీబీ రెండవ మ్యాచ్ సిఎస్కే తో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆడింది. టాస్ గెలిచిన సిఎస్కే బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాస్ హెజల్వుడ్, యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. మొదటగా బ్యాటింగ్ కి వచ్చిన ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఏకంగా 200 స్ట్రైక్ రేట్ తో కేవలం 16 బంతుల్లోనే 5 4లు 1 6 తో 32 పరుగులు చేసి చిదంబరం స్టేడియం ని హోరెత్తించాడు. విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 32 పరుగులు, దేవదత్ పడికల్ 14 బంతుల్లో 27 పరుగులు, రజత్ పటిదార్ అద్భుతమైన బ్యాటింగ్ తో 32 బంతుల్లోనే ఏకంగా 4 4లు 3 6లతో 51 పరుగులు చేసి ఆర్సీబీ కెప్టెన్ గా మొదటి అర్ధ సెంచరీ చేశాడు. ఫినిషర్స్ గా వచ్చిన టిమ్ డేవిడ్ ఏకంగా 3 6లతో కేవలం 8 బంతుల్లోనే 275 స్ట్రైక్ రేట్ తో 22 పరుగులు చేశాడు. మొత్తంగా ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసేసరికి 196 పరుగులు చేసింది ఆర్సీబీ. 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన సిఎస్కే బ్యాటర్లు ఆర్సీబీ బౌలింగ్ తాకిడికి తట్టుకోలేక ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. జాస్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, లియామ్ లివింగ్స్టోన్ సిఎస్కే బ్యాటింగ్ పై వీర విహారం చేసి 20 ఓవర్లు ముగిసేసరికి 146 పరుగులు ఇచ్చి ఈ మ్యాచ్ లో ఏకంగా 50 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది ఆర్సీబీ. అంతేకాదు 17 సంవత్సరాలుగా చెన్నైలోని చపాకులో గెలిపేలేని ఆర్సీబీ ఈ మ్యాచ్ లో సిఎస్కే కంచుకోటైన చెన్నైని బద్దలు కొట్టి చరిత్రని తిరగరాసింది. 3వ మ్యాచ్ గుజరాత్ తో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో 8 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. 4వ మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ ముంబైలోని వాంకడేలో తలబడ్డారు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో 215 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీకి ప్రపంచంలో ఏ స్టేడియం అయినా రికార్డులతో నింపి పడేస్తారు.
చేస్తాడు. వాంకడేలో ఓపెనర్ ఫిల్సాల్ట్ 4 పరుగులకే పివిలియన్ కి వెళ్ళాడు. అప్పుడు మొదలు పెట్టాడు చూడు. 42 బంతుల్లో 67 పరుగులు చేసి వాంకడేని హోరెత్తించాడు. కోహ్లీ చిన్నగా ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్తుంటే దేవదత్ పడికల్ కోహ్లీకి సపోర్ట్ గా 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరి తర్వాత వచ్చాడు జితేష్ శర్మ. కేవలం 19 బంతుల్లోనే ఏకంగా 4 సిక్స్లు 2 ఫోర్లతో 40 పరుగులు చేసి వాంకడేలో ప్రళయం సృష్టించాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లు ముగిసేసరికి 221 పరుగులు చేసి 222 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కి టార్గెట్ గా ఇచ్చి బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఫార్మేట్ ఏదైనా కావచ్చు, రికార్డులన్నీ క్రికెట్ కి రారాజైన ఖాతాలో వేసుకోవడమే తెలుసు. ప్లేస్ ఏదైనా కావచ్చు, గ్రౌండ్ ఏదైనా కావచ్చు, కానీ ఆట తీరు మాత్రం ఇక ఇలాగే ఉంటుంది అంటూ వచ్చిన ప్రతి బాల్ కి తన బ్యాట్ తో సమాధానం ఇచ్చి పడేస్తున్నాడు. కింగ్ కోహ్లీ వాంకడేలో ముంబై ఇండియన్స్ బౌలర్లపై మొదటి బాల్ నుంచే అటాకింగ్ గేమ్ ని మొదలుపెట్టి వాంకడేని హోరెత్తించాడు. ముంబై అడ్డుగోడైన వాంకడేలో కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్లతో 67 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. కింగ్ కోహ్లీ తన రికార్డులలో మరొక రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎంఐ వర్సెస్ ఆర్సీబీల మధ్య జరిగిన మ్యాచ్ లో తన టీ20 కెరీర్ లోనే 13,000 పరుగులు చేసిన అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఒకవైపు విరాట్ కోహ్లీ, మరోవైపు రజత్ పటిదర్ ముంబై ఇండియన్స్ బౌలర్లపై వాంకడేలో తాండవం చేస్తున్నారు. రజత్ పటిదర్ వాటే కెప్టెన్సీ కేవలం 25 బంతుల్లో 50 పరుగులు చేసి వాంకడేలో ఒక విస్ఫోటనాన్ని సృష్టించాడు. అబ్బా ఇది రజత్ పటిదర్ గాడి దెబ్బ. అదిరిపోయే బ్యాటింగ్ తో ఆర్సీబీ న్యూ కెప్టెన్ ముంబై ఇండియన్స్ బౌలర్లని ముప్పు తిప్పలు పెట్టి షేక్ ఆడించాడు. ఆ బాధుడేందయ్యా, ఏకంగా 200 స్ట్రైక్ రేట్ తో 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 64 పరుగులు చేసి వాంకడేలో మోత మోగించావు. 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన ముంబై ఇండియన్స్ టీం 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ముంబైలో ఎటు చూసినా నల్ల మేఘాలు వాంకడేని కమ్మేస్తున్నాయి. అప్పటికే గ్రీజ్ లో ఉన్న తిలక్ వర్మ, అప్పుడే గ్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా కలిసి వాంకడేలో మోత మోగించారు. తిలక్ వర్మ ఆడిన లాస్ట్ మ్యాచ్ లో పరుగులు చేయడం లేదని రిటైర్డ్ అవుట్ గా వెళ్లిపోయాడు. కట్ చేస్తే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లపై దండయాత్ర చేసి 29 బంతుల్లోనే 56 పరుగులతో 4 సిక్స్లు 4 ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లపై విధ్వంసమే చేశాడు. ఇక వర్మకి తోడు హార్దిక్ పాండ్యా ఆడుతున్న మొదటి బాల్ నుంచే పవర్ హిట్టింగ్ తో ఆర్సీబీ బౌలర్లపై ముప్పు తిప్పలు పెడుతున్నాడు. హార్దిక్ పాండ్యా వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లీ డేంజరస్ ఫినిషర్. ఎంఐ వర్సెస్ ఆర్సీబీల మధ్య జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకి అమ్మోర్తల్లే పూనిందో లేదంటే ఏ దెయ్యమో పట్టిందో తెలియదు, కానీ తన మాస్ అటాకింగ్ బ్యాటింగ్ తో వాంకడేలో పెను తుఫాను సృష్టించాడు. ఆ బ్యాటింగ్ ఏంది సామి అసలు. 280 స్ట్రైక్ రేట్ తో కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 42 పరుగులు చేసి ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని గుండెల్లో భయం పుట్టించావు కదా. ఓటమి అనే నల్ల మేఘాలు వాంకడేని కమ్మేస్తున్నప్పుడు బ్యాటింగ్ కి వచ్చి స్టేడియం ని హోరెత్తిచ్చావు. అప్పుడు ఆర్సీబీ బౌలర్లు మొదలు పెట్టారు. వరుసగా వికెట్లు పడగొట్టి ఎంఐ దగ్గర నుంచి మ్యాచ్ ని లాగేసుకున్నారు. కృణాల్ పాండ్యా ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఎంఐ బ్యాటింగ్ లైనప్ ని దెబ్బ కొట్టాడు. జాస్ హేజల్వుడ్, ఎస్ దయాల్ 2 వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్ 1 వికెట్లు తీసుకున్నాడు. అద్భుతమైన ఫీల్డింగ్ తో ఈ మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో మ్యాచ్ ని దక్కించుకుంది ఆర్సీబీ. నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియా ప్రతి ఒక్కరు చెవులు నిలేసుకుని వినండి. ఆర్సీబీకి ఈసారి ఎదురొచ్చిన ఎంత పెద్ద టీం నైనా మట్టి కలిపి రికార్డులని తిరగరాసే టైం ఆసన్నమైంది. మొన్నేమో చెన్నైలో సిఎస్కేని 17 సంవత్సరాల తర్వాత సిఎస్కే కంచుకోటైన చెన్నైలో మట్టి కలిపింది. ఈ రోజు ముంబై కంచుకోటైన వాంకడేలో ముంబై ఇండియన్స్ ని 10 సంవత్సరాల తర్వాత వాంకడే కంచుకోటని బద్దలు కొట్టి విజయాన్ని దక్కించుకుంది. ప్రతి ఒక్క అపోజిషన్స్ టీం కి ఈసారి ఆర్సీబీ ఆడేది ఆట కాదు, చేసేది విధ్వంసమే. ఇక రికార్డులన్నీ తిరగరాస్తూ వస్తాము అని అందరికీ ఒక హెచ్చరికను జారీ చేసింది. ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. 5వ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ డీసీల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డీసీకి అగైనెస్ట్ గా ఓటమిని ఎదుర్కొంది ఆర్సీబీ. 6వ మ్యాచ్ జైపూర్ లో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ల మధ్య జరిగింది. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఆర్ఆర్ ని కేవలం 173 పరుగులకే కట్టడి చేశారు. వేసిన ప్రతి ఒక్క బౌలర్ ఎంతో కష్టపడి 173 పరుగులకే ఆర్ఆర్ ని కట్టడి చేయగలిగారు. 174 పరుగుల లక్ష్యాన్ని చేస్ చేయడానికి వచ్చిన ఆర్సీబీ కేవలం 17.3 ఓవర్లోనే సునాయాసంగా చేసి విజయాన్ని దక్కించుకున్నారు. ఫిల్సాల్ట్ అరాచకం రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. ఏకంగా 197 స్ట్రైక్ రేట్ తో బౌలర్లని ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ బ్యాటింగ్ ఏంది సామి అసలు. ఆ పిచ్ లో 173 పరుగులు చేయడానికి రాజస్థాన్ రాయల్స్ ముప్పు తిప్పలు పడ్డారు. కానీ నువ్వు మాత్రం మొదటి బంతి నుంచే ప్రళయం సృష్టించావు కదా. కేవలం 33 బంతుల్లో ఏకంగా 6 సిక్స్లు 5 ఫోర్లతో 65 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశావు. మరోవైపు విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు, దేవదత్ పడికల్ 28 బంతుల్లో 40 పరుగులు చేసి ఈ మ్యాచ్ లో ఏకంగా 9 వికెట్ల తేడాతో 15 బాళ్లు మిగిలి ఉండగానే ఘన విజయం దక్కించుకుంది. విరాట్ కోహ్లీ ఇతడికి అడ్డుగోడని కట్టకపోతే రికార్డుల గోడల్ని బద్దలు కొడుతూనే ఉంటాడు. ఈ చేజ్ మాస్టర్ అర్ధ శతకాల్లోనూ శతకం ఈ వీరుడి విధ్వంసానికి నిదర్శనం. అయినా మురుగుతున్న కుక్కలకి ఏం తెలిసి ఈ కింగ్ విలువ. ప్రతి ఒక్క ఫార్మేట్ లో రికార్డులన్నీ ఈ కింగ్ ఖాతాలో ఉండాల్సిందే. 7వ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం
స్టేడియంలో పంజాబ్ తో ఆడింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ లో కేవలం 14 ఓవర్లు మాత్రమే జరిగింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన ఆర్సీబీ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పంజాబ్ బౌలర్ల తాకిడికి తట్టుకోలేక పెవిలియన్ కి దారి మళ్లారు. ఒకవైపు వికెట్లు పడిపోతున్న సమయంలో టిమ్ డేవిడ్ మరోవైపు నిలబడి ఒక ఫినిషర్ మ్యాచ్ ని ఫినిష్ చేస్తే ఎలా ఉంటుందో చూపించి చిన్నస్వామి స్టేడియం ని హోరెత్తించాడు. టిమ్ డేవిడ్ అనాలా, ఆర్సీబీకి దేవుడు అనాలా అర్థం కావట్లేదు. అయినా ఆ బ్యాటింగ్ ఏంది సామి? 42 పరుగులకే 7 వికెట్లు పడ్డాయి. అందరూ ఆర్సీబీ మళ్ళా 49 పరుగులకే ఆల్అౌట్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం ఆ పిచ్ మీద కేవలం 26 బంతుల్లోనే 5 4లు 3 6లతో 50 పరుగులు చేసి ఒక విధ్వంసమే చేశావు. అయినా ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమిని ఎదుర్కొంది. 8వ మ్యాచ్ పంజాబ్ కి హోమ్ గ్రౌండ్ అయిన పంజాబ్ లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ లో తలపడ్డాయి. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. రివెంజ్ వీక్ లో మొదటి మ్యాచ్ లో రివెంజ్ సక్సెస్ఫుల్. పంజాబ్ ని వాళ్ళ సొంత గడ్డ మీద తగలబెట్టింది ఆర్సీబీ. ఒక్కొక్కడు కాసుకుని ఉండండి. ఎవరెవరైతే ఆర్సీబీని వాళ్ళ సొంత గడ్డపై ఓడించారో వాళ్ళందరికీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. హోమ్ గ్రౌండ్ లో వెనుతిరిగిన మీ గడ్డపై మిమ్మల్ని పాతి పెట్టడమే ఆర్సీబీ లక్ష్యంగా పెట్టుకుని ఉంది. పంజాబ్ ని పంజాబ్ లోనే మట్టి కరిపించింది ఆర్సీబీ. ఇది కదా అసలు సిస్సలైన రివెంజ్ వీక్ అంటే. రివెంజ్ కి రారాజు స్టేడియం లో ఉంటే ఈ టీం ని ఓడించడం అంత సులువు కాదు. మొదటగా బ్యాటింగ్ కి వచ్చిన పంజాబ్ కింగ్స్ ని అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 157 పరుగులకే కట్టడి చేసింది. 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన ఆర్సీబీ అద్భుతమైన బ్యాటింగ్ తో 18.5 ఓవర్లోనే 159 పరుగులు చేసి ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం దక్కించుకుంది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ వీర విధ్వంసం చేస్తే పడికల్ పంజాబ్ ని పాతి పెట్టాడు. గ్రీజ్ లో విరాట్ కోహ్లీ ఉన్నంత సేపు ఈ టీం ని కొట్టే మగాడే లేడు. విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 7 4లు 1 6 తో 73 పరుగులు చేసి పంజాబ్ లో వీర విధ్వంసం చేశాడు. దేవదత్ పడికల్ 35 బంతుల్లో ఏకంగా 4 6లు 5 4లతో 61 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో 3 మ్యాచ్లు ఓడిపోవచ్చు, కానీ మీ గడ్డపై మిమ్మల్ని ఎలా కొట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. బ్యాటింగ్ ని ఎలా ఆపాలో తెలుసు. బ్యాటింగ్ లో ఎలాంటి విధ్వంసం చేయాలో తెలుసు. ఆర్సీబీ అంటారా బాబు? ఇప్పటి వరకు జరిగిన ఆర్సీబీ మ్యాచ్ల్లో ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. టేబుల్ టాప్ 4 లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం హైలైట్స్ చూద్దాం ఒకసారి. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మొదటి 4 మ్యాచ్ల్లో అన్బీటెన్ విజయాలతో దూసుకెళ్తుంది. మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ల మధ్య వైజాగ్ లో జరిగింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగింది. అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన లక్నో సూపర్ జైంట్స్ డీసీ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. లక్నో సూపర్ జైంట్స్ కేవలం 11.3 ఓవర్లోనే 133 పరుగులు చేసి డీసీ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నారు. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 4లు 6 6లతో విరుచుకుపడి 72 పరుగులు. నికోలస్ పూరన్ కేవలం 30 బంతుల్లో ఏకంగా 7 6లు 6 4లతో విరుచుకుపడి 75 పరుగులు చేసి ఎల్ఎస్జీని అగ్రస్థానంలో ఉంచారు. 11.3 ఓవర్ల తర్వాత డీసీ బౌలర్లు మంచి కంబ్యాక్ ఇచ్చి 8.3 ఓవర్లలో 83 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, విప్రజ్ నిజామన్, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీసుకుని ఎల్ఎస్జీని కేవలం 209 పరుగులకే కట్టడి చేశారు. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన డీసీ బ్యాటర్లు ఎల్ఎస్జీ బౌలింగ్ దాడికి తట్టుకోలేక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెవిలియన్ కి దారి మళ్లారు. వైజాగ్ లో ఎటు చూసినా వాటిమి అనే భీకరమైన శబ్దాలు డీసీని కమ్మేస్తున్నాయి. అలాంటప్పుడే ఇద్దరు అడ్డంగా నిలబడి ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవైపు విప్రజ్ నిజాం తన డెబ్యూ మ్యాచ్ లోనే డీసీ కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కేవలం 15 బంతుల్లో 5 4లు 2 6లతో 39 పరుగులు చేశాడు. మరోవైపు అశుతోష్ శర్మ మొదటి 20 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత 11 బంతుల్లో 46 పరుగులతో మొత్తం 5 6లు 5 4లతో 66 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ని విజయం వైపు తిప్పేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 19.3 ఓవర్లోనే 211 పరుగులు చేసి 3 బాళ్లు మిగిలి ఉండగానే 1 వికెట్ తేడాతో విజయం దక్కించుకుంది. రెండవ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీల మధ్య వైజాగ్ లో జరిగింది. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి 300 పరుగులు చేయాలనే లక్ష్యంతో బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. వచ్చిన ప్రతి బాల్ ని బౌండరీకి పంపగల డేంజరస్ కాటేరమ్మ కొడుకుల్ని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లైనప్ కేవలం 163 పరుగులకే 18.4 ఓవర్లోనే ఆల్అౌట్ చేసి పడేసింది. మిచెల్ స్టార్క్ ఇదెక్కడి బౌలింగ్ అయ్యా? కాటేరమ్మ కొడుకులపైనే విరుచుకుపడ్డావుగా. ఎస్ఆర్హెచ్ లాంటి డేంజరస్ బ్యాటింగ్ అయిన ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వియామ్ ముల్డార్, హర్షల్ పటేల్ వికెట్ల పడగొట్టి 5 వికెట్ హాల్ ని నీ ఖాతాలో వేసుకున్నావుగా. ఇక ఈయనకి తోడు కుల్దీప్ యాదవ్ వేసిన 4 ఓవర్లు అనికేత్ వర్మ,
అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్ లాంటి డేంజరస్ బ్యాటర్ని పడగొట్టి కేవలం 18.4 ఓవర్లోనే 163 పరుగులకే ఎస్ఆర్హెచ్ ని ఆల్అౌట్ చేసి పడేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు జాక్ ఫ్రేజర్ 32 బంతుల్లో 38 పరుగులు, ఫ్యాబ్ డు ప్లెసిస్ 27 బంతుల్లో 50 పరుగులు, అభిషేక్ పొరాల్ 18 బంతుల్లో 34 పరుగులు, కేఎల్ రాహుల్ 5 బంతుల్లో 15 పరుగులు, స్టబ్స్ 14 బంతుల్లో 21 పరుగులు చేసి ఏకంగా 4 ఓవర్లు మిగిలుండగానే 166 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. మూడవ మ్యాచ్ చెన్నైలోని చెపాక్లో సిఎస్కే తో తలబడింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లీ డేంజరస్ బ్యాటర్. కేఎల్ రాహుల్ ని ఎప్పుడు ఎక్కడ ఏ పొజిషన్ లో పంపిస్తే అక్కడ బ్యాటింగ్ చేస్తాడు. ఓపెనింగ్ లో బ్యాటింగ్ చేస్తాడు, మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడు, ఫినిషర్ గా బ్యాటింగ్ చేస్తాడు. ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ లో బ్యాటింగ్ కి వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ తో చిదంబరం స్టేడియం ని హోరెత్తించాడు. కేవలం 51 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 57 పరుగులు చేసి బ్యాటింగ్ లైనప్ లో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ పొరాల్ 37 పరుగులు, అక్షర్ పటేల్ 21 పరుగులు, సమీర్ రిజ్వీ 15 పరుగులు, స్టబ్స్ 24 పరుగులు చేసి 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 183 పరుగులు చేసింది. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన సిఎస్కే బ్యాటర్లు డీసీ బౌలింగ్ తాకిడికి తట్టుకోలేక 20 ఓవర్లో 158 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై కంచుకోటైన చిదంబరం స్టేడియం ని బద్దలు కొట్టి 25 పరుగుల తేడాతో విజయం దక్కించుకున్నారు. నాలుగవ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠంగా ఆర్సీబీతో ఆడింది. తమ హోమ్ గ్రౌండ్ లో ముచ్చటగా 3వ విజయాన్ని దక్కించుకోవాలని రజత్ పటిదర్ నాయకత్వంలో ఆర్సీబీ ఒకవైపు, మరోవైపు 4వ విజయం కోసం ఆర్సీబీని వాళ్ళ గడ్డ మీదే మట్టి కలపాలని అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన ఆర్సీబీ ఓపెనర్లు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫిల్ సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు, విరాట్ కోహ్లీ 14 బంతుల్లో 22 పరుగులు, రజత్ పటిదర్ 23 బంతుల్లో 25 పరుగులు, కృణాల్ పాండ్యా 18 బంతుల్లో 18 పరుగులు, టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగులు చేశారు. డీసీ అద్భుతమైన బౌలింగ్ తో ఆర్సీబీని కేవలం 163 పరుగులకే కట్టడి చేశారు. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన డీసీ బ్యాటర్లు ఆర్సీబీ చేసే బౌలింగ్ విధ్వంసానికి తట్టుకోలేక 8.4 ఓవర్లోనే 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఎటు చూసినా చిన్నస్వామి స్టేడియంలో ఓటమి అనే భయంకరమైన మేఘాలు డీసీని కమ్మేస్తున్నాయి. అప్పుడు వచ్చాడు కేఎల్ రాహుల్. అది సిఎస్కే అయినా ఆర్సీబీ అయినా నీ విధ్వంసానికి కొదవలేదు. నిన్ను ఒకప్పుడు ఎలా చూసామో మళ్ళీ ఇప్పుడు అలాగే చూసాము. ఇది సామి నీ అసలు రూపం. ఆ బాధుడేందయ్యా, నీ క్లాసిక్ బ్యాటింగ్ తో చిన్నస్వామి స్టేడియం ని బద్దలు కొట్టి ఏకంగా 53 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్స్లతో 93 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డావుగా. అక్షర్ పటేల్ 11 బంతుల్లో 15 పరుగులు, స్టబ్స్ 23 బంతుల్లో 38 పరుగులు చేసి కేవలం 17.5 ఓవర్లోనే 169 పరుగులు చేసి 13 బాళ్లు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం దక్కించుకుంది. 5వ మ్యాచ్ ముంబైతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్ లో ముంబై చేతిలో డీసీ హోమ్ గ్రౌండ్ లో ఓటమిని ఎదుర్కొంది. 6వ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ల మధ్య స్టేడియం దద్దరిల్లేలా జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లు ముగిసేసరికి అభిషేక్ పొరాల్ 37 బంతుల్లో 49 పరుగులు, కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులు, క్రిస్టన్ సబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు, అక్షర్ పటేల్ 14 బంతుల్లో 34 పరుగులు, అశుతోష్ శర్మ 11 బంతుల్లో 15 పరుగులు చేసి మొత్తంగా 188 పరుగులు చేసి 189 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కి ఇచ్చి బ్యాటింగ్ కి ఆహ్వానించింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అద్భుతంగా ఆడినప్పటికీ చివరి ఓవర్లలో మిచెల్ స్టార్క్ చేసే యార్కర్ల దాడికి తట్టుకోలేక 188 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 2021 తర్వాత 2025లో మొట్టమొదటి సూపర్ ఓవర్ డీసీ మరియు ఆర్ఆర్ల మధ్య జరిగింది. సూపర్ ఓవర్ లో మొదటగా బ్యాటింగ్ కి వచ్చిన ఆర్ఆర్ కేవలం 11 పరుగులకే రన్అట్ రూపంలో 2 వికెట్లు కోల్పోయింది. 12 పరుగుల లక్ష్యాన్ని 4 బంతుల్లో ఛేదించి 2025లో జరిగిన సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దక్కించుకుంది. మిచెల్ స్టార్క్ ఓటమి అంచుల్లో కూడా పోరాడితే గెలుపు అవకాశాలు ఉంటుందని నిన్ను చూసాకే అర్థమైంది. చేజారిపోయింది అన్న మ్యాచ్ ని తిరిగి చేతిలోకి తెచ్చావు. నువ్వు వేసిన లాస్ట్ ఓవర్ లో మిసైల్ లాంటి బంతులతో మిచెల్ స్టార్క్ అంటే ఏంటో చూపించావు. ఆర్ఆర్ ఈజీగా గెలిచే మ్యాచ్ ని టై అయ్యేలా చేశావు. ఇక సూపర్ ఓవర్ లో శివ తాండవమే చేశావు. ఈ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ మిసైల్ లాంటి యార్కర్లు ఎలా ఉందో కామెంట్ చేసి మన పేజ్ ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 7వ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ కి అగైనెస్ట్ గా 7 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది ఢిల్లీ క్యాపిటల్స్. టేబుల్ టాప్ 4 లో ఉన్న గుజరాత్ టైటాన్స్ టీం హైలైట్స్ చూద్దాం ఒకసారి. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ మొట్టమొదటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో ఆడింది. మొదటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కి అగైనెస్ట్ గా ఓటమిని ఎదుర్కొంది. రెండవ మ్యాచ్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఎంఐ లాంటి ఛాంపియన్స్ టీం పై 36 పరుగుల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు,
శుభ్మన్ గిల్ 27 బంతుల్లో 33 పరుగులు, జాస్ బట్లర్ 24 బంతుల్లో 39 పరుగులు, మొత్తంగా 196 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన ముంబై ఇండియన్స్ జీటీ బౌలింగ్ కి తట్టుకోలేక కేవలం 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 36 పరుగుల తేడాతో ఐపీఎల్ 2025 లో మొట్టమొదటి విజయాన్ని దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. మూడవ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో తలపడింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన ఆర్సీబీని అద్భుతమైన బౌలింగ్ తో చిన్నస్వామి లాంటి స్టేడియంలో 169 పరుగులకే కట్టడి చేశారు. 94 పరుగులకే ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇక 150 పరుగులు కూడా చేయదు అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు లియామ్ లివింగ్స్టోన్ మొదలు పెట్టాడండి. ఒక ఫినిషర్ మ్యాచ్ ని ఫినిష్ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు. 40 బంతుల్లో 6 సిక్స్లు, ఒక 4 తో ఏకంగా 54 పరుగులు చేసి ఆర్సీబీ 169 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇతడికి తోడు టిమ్ డేవిడ్ 18 బంతుల్లోనే 32 పరుగులు చేసి స్టేడియం ని హోరెత్తించాడు టిమ్ డేవిడ్. బౌలింగ్ లోకి వస్తే మొహమ్మద్ సిరాజ్ మాస్ జాతర. ఇదేందయ్యా, అతడిని ఆర్సీబీ వాళ్ళు రిటైన్ చేసుకోలేదని పగబట్టాడా ఏమి? పవర్ ప్లే లోనే 2 డేంజరస్ బ్యాట్స్మెన్లు పెవిలియన్ కి చేర్చాడు. వేసిన 4 ఓవర్లో 3 వికెట్లు తీసుకుని కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ బౌలింగ్ ఏంది స్వామి? ఈ రోజు ఆర్సీబీ 169 పరుగులు మాత్రమే చేసిందంటే దానికి కారణం సిరాజ్ అని చెప్పుకోవచ్చు. 170 పరుగుల లక్ష్యంగా పెట్టుకుని గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగింది. బ్యాటింగ్ లో ఓపెనింగ్ కి వచ్చిన సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ మంచి బ్యాటింగ్ తో స్కోర్ ని ముందుకు నడిపించారు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 49 పరుగులు, శుభ్మన్ గిల్ 14 బంతుల్లో 14 పరుగులు చేస్తున్నారు. మొదటి వికెట్ పడగానే వచ్చాడండి జాస్ బట్లర్. వచ్చి రాగానే చిన్నస్వామి స్టేడియంలో అద్భుతమైన బ్యాటింగ్ తో హోరెత్తించాడు. కేవలం 39 బంతుల్లోనే 6 సిక్స్లు, 5 ఫోర్లతో 73 పరుగులు చేసి ఆర్సీబీ బౌలర్లకి చుక్కలు చూపించాడు. మరోవైపు షెర్ఫానీ రోథర్ఫోర్డ్ 18 బంతుల్లోనే 30 పరుగులు చేసి 17.5 ఓవర్లోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ పై 13 బాళ్లు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. 4వ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్ఎస్ తో ఆడింది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన బౌలింగ్ తో ఎస్ఆర్హెచ్ లాంటి డేంజరస్ టీమ్ ని కేవలం 152 పరుగులకే కట్టడి చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు తీసుకున్నారు. 2025 ఐపీఎల్ లో మొహమ్మద్ సిరాజ్ మాస్ జాతర. ఇదేంది మావా, మొన్నేమో ఆర్సీబీకి, ఈ రోజేమో ఎస్ఆర్హెచ్ కి నరరూప రాక్షసుల్లా మారిన డిఎస్పీ సిరాజ్. ఈ మ్యాచ్ లో మియా మ్యాజిక్ సిరాజ్ ఒప్పల్లో ఎస్ఆర్హెచ్ లాంటి డేంజరస్ బ్యాటర్స్ అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, సిమర్జీత్ సింగ్ ల వికెట్లు పడగొట్టి ఐపీఎల్ లో 100 వికెట్లు తీసుకున్నాడు. వేసిన 4 ఓవర్లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్ కేవలం 43 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్. గుజరాత్ టైటాన్స్ ఒకవైపు వికెట్లు పడిపోతుంటే బ్యాటింగ్ కి వచ్చి శుభ్మన్ గిల్ తో మంచి పార్ట్నర్షిప్ ని నెలకొల్పి ఏకంగా 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 49 పరుగులు, షెరాఫిన్ రోథర్ఫోర్డ్ 16 బంతుల్లో 35 పరుగులు చేసి 20 బాళ్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ని వాళ్ళ సొంత గడ్డ మీదే పడగొట్టి విజయాన్ని దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. 5వ మ్యాచ్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్ఆర్ తో తలపడింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన గుజరాత్ ఆర్ఆర్ పై విరుచుకుపడి ఏకంగా 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 82 పరుగులు, జాస్ బట్లర్ 36 పరుగులు, షారుఖ్ ఖాన్ 36 పరుగులు, రాహుల్ తెవాటియా 24 పరుగులు, రషీద్ ఖాన్ 12 పరుగులు చేశారు. 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ ని కేవలం 19.2 ఓవర్లోనే 159 పరుగులకే పడగొట్టి ఈ మ్యాచ్ లో ఏకంగా 58 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. 6వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఎల్ఎస్జీ కి అగైనెస్ట్ గా ఓటమిని ఎదుర్కొంది. 7వ మ్యాచ్ లో ఐపీఎల్ 2025 లో తిరుగులేని ఢిల్లీ క్యాపిటల్స్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఏకంగా 7 వికెట్ల తేడాతో మట్టి కలిపి ఈ మ్యాచ్ లో ఘన విజయం దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. ఇప్పటి వరకు జరిగిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. టేబుల్ టాప్ 4 లో ఉన్న పంజాబ్ కింగ్స్ టీమ్ మ్యాచెస్ అండ్ హైలైట్స్ చూద్దాం ఒకసారి. ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ తో నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. మొదటగా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ పై విరుచుకుపడుతున్నారు. బ్యాటింగ్ కి వచ్చిన ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య డెబ్యూ మ్యాచ్ లోనే 7 ఫోర్లు, 2 సిక్స్లతో కేవలం 23 బంతుల్లోనే 49 పరుగులు చేసి స్టేడియం ని హోరెత్తించాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గుజరాత్ బౌలింగ్ కి తట్టుకోలేక పెవిలియన్ కి దారి మళ్లారు. 105 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. ఇక పంజాబ్ కింగ్స్ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. కానీ అప్పటికే గ్రీజ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భారం తనపై వేసుకుని పంజాబ్ తరపున ఆడుతున్న మొట్టమొదటి మ్యాచ్ లోనే నరేంద్ర మోడీ స్టేడియంలో ఒక విస్ఫోటనాన్ని సృష్టించి కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్స్లతో విరుచుకుపడి 97 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి స్టేడియం ని హోరెత్తించాడు. శ్రేయస్ అయ్యర్ కి తోడు మరోవైపు శశాంక్ సింగ్ నిలబడి కేవలం
16 బంతుల్లోనే 6 4లు 2 6లతో గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేసి 44 పరుగులతో టీం లక్ష్యాన్ని 243 పరుగులకి చేర్చి ఇన్నింగ్స్ ని ముగించారు. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన గుజరాత్ టైటాన్స్ పంజాబ్ బౌలర్లపై రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ గెలిచేస్తుంది అని అనుకునే టైంలో పంజాబ్ బౌలర్లు మంచి కంబ్యాక్ ఇచ్చి అద్భుతమైన బౌలింగ్ తో ఈ మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. రెండవ మ్యాచ్ లక్నోలో LSG తో తలపడింది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. పంజాబ్ కింగ్స్ అద్భుతమైన బౌలింగ్ తో LSG ని కేవలం 171 పరుగులకే కట్టడి చేసింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, మిగతా బౌలర్లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. LSG 171 పరుగులు చేసి 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పంజాబ్ కింగ్స్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. బ్యాటింగ్ కి వచ్చిన పంజాబ్ కోత బ్యాటింగ్ తో ప్రభ్-సిమ్రాన్ సింగ్ కేవలం 34 బంతుల్లో 9 4లు 3 6లతో 69 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 52 పరుగులు, నేహాల్ వదేరా 25 బంతుల్లో 3 4లు 4 6లతో 43 పరుగులు చేసి 172 పరుగుల లక్ష్యాన్ని 22 బాళ్లు మిగిలి ఉండగానే ఛేదించి ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. మూడవ మ్యాచ్ లో RR పై 50 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది పంజాబ్ కింగ్స్. నాలుగవ మ్యాచ్ పంజాబ్ లో CSK తో ఆడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కి వచ్చిన పంజాబ్ కింగ్స్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఎటు చూసిన భీకరమైన మేఘాలు పంజాబ్ కింగ్స్ ని కమ్మేస్తున్నాయి. కానీ అప్పటికే గ్రీజ్ లో ఉన్న ప్రియాంశ్ ఆర్య మొదటి బాల్ నుంచే CSK బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఆ బ్యాటింగ్ ఏంది భయ్యా? ఎదురుగా ఛాంపియన్స్ టీం CSK ఉన్న ఏమాత్రం భయం లేకుండా ఒకవైపు వరుసగా వికెట్లు పడిపోతున్నా లెక్క చేయకుండా అద్భుతమైన పవర్ హిట్టింగ్ తో CSK కి చుక్కలు చూపిస్తూ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో ఏకంగా 9 6లు 7 4లు ఉన్నాయంటే ఇక మీరే అర్థం చేసుకోండి బ్యాటింగ్ ఎలా చేశాడో అని. ప్రియాంశ్ ఆర్యకి తోడు శశాంక్ సింగ్ నిలబడి 36 బంతుల్లో 52 పరుగులు చేసి నల్ల మేఘాల్ని తరిమి కొట్టాడు. మార్కో జాన్సన్ 19 బంతుల్లో 34 పరుగులు చేసి ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 219 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 220 పరుగుల టార్గెట్ నిచ్చి CSK ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది పంజాబ్ కింగ్స్. బ్యాటింగ్ కి వచ్చిన CSK పంజాబ్ బౌలర్ల దాడికి తట్టుకోలేక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయ పతాకం ఎగరవేసింది. ఐదవ మ్యాచ్ SRH తో తలపడింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అద్భుతంగా చేసి 245 పరుగులు చేసింది. కానీ బౌలింగ్ అంత మంచిగా చేయనందువలన 8 వికెట్ల తేడాతో SRH ఈ మ్యాచ్ ని దక్కించుకుంది. ఆరవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ లో తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. పంజాబ్ బ్యాటర్లు KKR బౌలింగ్ తాకిడికి తట్టుకోలేక 15.3 ఓవర్లోనే 111 పరుగులకే పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. హర్షిత్ రాణా 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, సునీల్ నారాయణ్ 2 వికెట్లు, వైభవ్ వరోరా 1 వికెట్ అండ్ అన్రీచ్ నాట్రోజీ 1 వికెట్లు తీసుకుని పంజాబ్ కింగ్స్ ని కేవలం 111 పరుగులకే కట్టడి చేసింది. 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన KKR చాలా సున్నితంగా చేజ్ ని చేస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ పంజాబ్ లో అబ్సల్యూట్లీ సినిమా చూపించారు కదా, దీని విధ్వంసం అనాలా విస్ఫోటనం అనాలా? ఇన్ని రోజులు జరిగిన మ్యాచ్ లో ఒక లెక్క అయితే ఈ మ్యాచ్ లో ఒక లెక్క. పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ కొట్టింది కేవలం 111 పరుగులు మాత్రమే. KKR బౌలర్లు పంజాబ్ బ్యాటింగ్ ని ముప్పు తిప్పలు పెట్టి అద్భుతంగా ముగించారు. KKR ఫ్యాన్స్ అంతా గర్వంతో విజయం మనదే అని ఉర్రోతలు కొడుతున్నారు. అప్పుడు మొదలు పెట్టారయ్యా పంజాబ్ బౌలర్లు. బ్యాటింగ్ కి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పెవిలియన్ కి చేర్చి KKR ని కేవలం 95 పరుగులకే మట్టి కల్పించి మొన్న SRH తో 245 పరుగులు కూడా డిఫెండింగ్ చేసుకోలేని పంజాబ్ కింగ్స్ ఈ రోజు IPL చరిత్రలోనే అతి తక్కువ పరుగుల్ని డిఫెండింగ్ చేసుకున్న టీమ్ గా చరిత్ర లిఖించింది. బౌలింగ్ లో విజవేంద్ర చాహల్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి KKR పై దండెత్తాడు. మార్కో జాన్సన్ 3 వికెట్లు, మిగతా బౌలర్లు 1 వికెట్లు తీసుకుని KKR ని కేవలం 95 పరుగులకే మట్టి కలిపి 16 పరుగుల తేడాతో ఈ విజయాన్ని దక్కించుకుంది. 7వ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో RCB లాంటి డేంజరస్ టీం ని వాళ్ళ సొంత గడ్డపై మట్టి కలిపి ఈ మ్యాచ్ లో విజయం దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. 8వ మ్యాచ్ పంజాబ్ లో RCB పై ఓటమిని ఎదుర్కొంది పంజాబ్ కింగ్స్. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. IPL 2025 టేబుల్ టాప్ 4 లో ఉన్న డేంజరస్ ఓపెనింగ్ పేరు చూద్దాం ఒకసారి. విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. అపోజిషన్స్ ఎవరైనా సరే మొదటి బాల్ నుంచే విరుచుకుపడుతున్నారు. నంబర్ 2 గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఆడుతున్న మొదటి మ్యాచ్ నుంచే కన్సిస్టెన్సీగా పరుగులు చేస్తున్నారు. నంబర్ 3 పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభ్-సిమ్రాన్ సింగ్ మ్యాచ్ ఎలా ఉన్నా సరే దూకుడుతోనే ఆడుతున్నారు. DC ఓపెనింగ్ పేరులో ఎవరుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ 4 టీముల్లో ఏ టీం ప్లే ఆఫ్స్ కి వెళుతుందో గెస్ట్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ ని ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. దాంతో పాటు ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి కామెంట్ చేయండి. IPL లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.